రాతోడు ఎంత చెప్పినా వినకుండా ఇక బాగి అమర్ చేత సంతకం చేయించుకొని ఫైల్ తీసుకొని హాస్పిటల్‌కి వస్తుంది. హాస్పిటల్‌లో ఒక భార్యాభర్త వాళ్ళకు పుట్టిన బిడ్డను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి బాగి ఒక పక్క సంతోషంగా తాను తన బిడ్డను చంపుకుంటున్నానని బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఫైల్ పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ అని చెప్పటంతో ఇక డాక్టర్ చాలా సంతోషంగా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తుంది. నేను నా బిడ్డని వద్దనుకుంటున్నాను. అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని బాగి చెప్పగానే వాట్ అంటూ డాక్టర్ చాలా షాకింగ్‌గా ప్రశ్నిస్తూ ఉంటుంది. తర్వాత అమర్ ఆఫీస్‌కి వెళ్ళి బాగికి సంతకం పెట్టిన ఆ ఫైల్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు హాస్పిటల్‌కి టెస్టులకి వెళ్ళినప్పుడు ఫార్మాలిటీకి నా సైన్ ఎందుకు తీసుకుంది? మామూలుగా అలా సైన్ తీసుకోరు కదా! అది ఏం ఫైల్ అయ్యి ఉంటుంది? బాగి నా దగ్గర ఏం దాచిపెట్టింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అమర్ అలా బాగా ఆలోచించటంతో అక్కడ అబార్షన్ అన్న ఒక పదం అమర్‌కి గుర్తుకు వచ్చేస్తుంది. మై గాడ్! ఏంటి బాగి అబార్షన్ చేయించుకోవటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నట్లు సంతకం చేయించుకొని వెళ్ళిందా? నో! అలా జరగకూడదు. ఎలాగైనా సరే బాగి అబార్షన్ చేయించుకోకూడదు. బాగి తల్లి కావాలి అని ఎలాగైనా సరే ఆపాలని అమర్ కార్‌లో చాలా స్పీడ్‌గా బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక బాగి డాక్టర్‌ని ఒప్పించటంతో సరే అలాగే అబార్షన్ చేస్తాను అని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. నాకు మళ్ళీ జన్మ వస్తుంది బాగి. నేను నీ కూతురుగానే పుడతాను అని ఆరు చెప్పిన మాటల్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఇక రాతోడైతే బాగి డాక్టర్‌తో వెళ్తూ ఉంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ బాగిని బెడ్‌పై పడుకోబెట్టి మత్తు ఇంజెక్షన్ కూడా ఇస్తుంది. మెల్లగా బాగి స్పృహ కోల్పోతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు మనోహరి వీళ్ళని ఫాలో అవుతూ హాస్పిటల్ బయటే కారు ఆపుకొని ఇంకాసేపట్లో అది అబార్షన్ చేయించుకుంటుంది. ఆ బిడ్డ చచ్చిపోతుంది అని పాటలు వింటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ బాగికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వటం పూర్తయిపోయి ఉంటుంది. మరి అమర్ వచ్చి అడ్డుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.